హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చేత్నానిస్ వరల్డ్. ఇవాళ అయితే నేను మటన్ ఇంకా బోటి కర్రీ మిక్స్ అయితే కర్రీ వండుతున్నాను. మీ అందరికీ చూపిస్తా. ఈ రెసిపీ అయితే నేను యూట్యూబ్లో ఇట్లా మస్తు సెర్చ్ చేసిన, ఎక్కడ ఈ మిక్స్ కర్రీ రెసిపీ అయితే లేదు. నా స్టైల్లో మీ అందరికీ చూపిస్తా మటన్ ఇంకా బోటి మిక్స్ కర్రీ ఎలా చేస్తారు అని. ప్లీజ్ మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? చూద్దామా మరి ఎలా చేసుకుందాము. లెట్స్ రెడీ. మా ఆయన అయితే హాఫ్ కేజీ బొట్టిని హాఫ్ కేజీ మటన్ అయితే తెచ్చిండు. దాన్ని అయితే మంచిగా బౌల్లో వేసుకొని అయితే మంచిగా క్లీన్ చేసుకుంటాను. బొట్టి కర్రీలో అయితే సాల్ట్ వేసుకొని 4-5 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకుంటా. బోటి అయితే 4-5 టైమ్స్ క్లీన్ చేసుకుంటే కూడా మంచిగా అయితే క్లీన్ కాదు. దీనికైతే 2-3 విజిల్స్ అయితే ఇవ్వబడుతుంది, అప్పుడే మొత్తం క్లీన్ అవుతుంది. వాష్ చేసుకున్న బోటి దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న, 1/2 స్పూన్ అయితే టర్మరిక్ పౌడర్ వేసుకొని లిడ్ పెట్టేసిన. 2-3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ అవ్వనిచ్చిన. ఆ లోపు మటన్కి అయితే క్లీన్ చేసి పక్కకైతే పెట్టేసుకుంటున్నా. మటన్కి కూడా 4-5 టైమ్స్ అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి. మసాలా కోసం అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా. 3-4 బిగ్ సైజ్ అయితే ఆనియన్ అయితే తీసుకున్నాను. టొమాటో అయితే ఆప్షనల్, నాకు ఇష్టం కాబట్టి నేను వేస్తున్నాను. ఇప్పుడైతే ప్యాన్ పెట్టి ఆ ఆనియన్ అయితే కొంచెం రోస్ట్ చేసుకుంటా, బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు. కొంచెం అంత ఆయిల్ వేసి దాన్ని అయితే రోస్ట్ అవ్వనిస్తాను. చూడండి ఎలా. డ్రై కోకోనట్ కూడా రోస్ట్ చేసుకోవాలా మసాలా కోసం. ఇది కూడా బ్రౌనిష్ కలర్ అయ్యేంత వరకు మంచిగా అయితే రోస్ట్ చేయాలా. దీన్ని అయితే మిక్సర్ జార్లో తీసుకొని 1 స్పూన్ అంత కొరియండర్ పౌడర్, ఇవి మైన్లీ గ్రేట్ అయిపోయినాకడైతే ఆనియన్ ఏవైతే రోస్ట్ చేసుకున్నామో అవి కూడా గ్రైండ్ అయితే పట్టేసుకున్నాను. బాయిల్ చేసుకున్న బోటి దాంట్లో అయితే ఎలా వెళ్ళిందో చూడండి. ఇంకా 4-5 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకున్నాను. కర్రీ అయితే ఎలా చేద్దామో చూసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక ఏవైతే మన హోల్ గరం మసాలాలు ఉంటాయో అవన్నీ అయితే వేసుకున్నాను నేను. కొంచెం హీట్ అయ్యాక టమాటా తీసుకున్నా. దాంట్లో 2 స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకొని 2 మినిట్ వరకు అయితే లీడ్ అయితే పెట్టేసుకున్నాను స్మాష్ అవ్వడానికి. స్మాష్ అయినాక 1 స్పూన్ అయితే టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. 2 స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. 5-6 స్పూన్ అయితే చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నా. మీరు టేస్ట్ బట్టి వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని అయితే మటన్ ఇంకా బోటి అయితే వేసేసి మంచిగా కలుపుకున్నాను. 1 గ్లాస్ వాటర్ అయితే పోసేసి లీడ్ అయితే పెట్టేసినాను. ఒక 3 విజిల్స్ అయ్యే వరకు కుక్ చేశాను. చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. ఇప్పుడైతే ఏదైతే మనం మసాలా పట్టుకున్నామో ఆనియన్ ఇంకా కోకోనట్ పేస్ట్ అదైతే దీంట్లో వేసుకొని ఇంకొక 2 విజిల్స్ అయితే రానివ్వాలి. అయితేనే కర్రీ మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడ అయితే బగారా అన్నం కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇదైతే సోక్ చేసిన రైస్, కుక్కర్లో ఆయిల్ వేసుకున్నా, ఏవైతే హోల్ గరం మసాలాలు ఉంటాయో అవన్నీ వేసుకున్నా, చిల్లీ ఇంకా కర్రీ లీవ్స్ 2 వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నా. తర్వాత అయితే 1 స్పూన్ సాల్ట్,
అని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్తోని టేస్ట్ అయితే మంచిగా వస్తుంది బగారన్నంది. వీటిని మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లో అయితే రైస్ అయితే వేసేసుకున్నా. రైస్ వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి లీడ్ అయితే పెట్టేసిన. ఒక 3 విజిల్స్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. పూరీ కోసం అయితే డో ప్రిపేర్ చేయట్నా. ఇదైతే చపాతీ పిండి. పూరీలు అయితే ఎంత సూపర్గా పొంగుతున్నాయో. ఒక్క పూరి కూడా ఇట్లా పొంగక ఉండలేదు. అన్ని పూరీలు ఇలానే పొంగినాయి. ఇవాళ మా స్పెషల్ ఏంటి చూపెట్టానా రండి. మటన్ ఇంకా బోటి కర్రీ మిక్స్ చూడండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నది. మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే బగారన్నం, వేడి వేడి బగారన్నం, వేడి వేడి పూరీలు. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్ మరి.